పోయిన ఆదివారం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మానవులను అడిగే ప్రశ్న. పోయిన ఆదివారం కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిలో మొదటిది, నేను చెప్పినది మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని మీరు నన్ను పిలుచుట ఎందుకు? ఆయన మొదటి ప్రశ్న. నేను చెప్పిందేమో మీరేమి చెయ్యరు, కానీ ఊరికే ప్రభు అది సహాయం చేయి, ప్రభు ఇది సహాయం చేయండి, ప్రభు నాకు అది కార్యం చేయండి, ప్రభు నా జీవితంలో అద్భుతం చేయమని ఊరికే ప్రభు నన్ను అడుగుట పిలుచుట ఎందుకు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నేను తండ్రినైతే మీరు నాకు కుమారులైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? మూడవ ప్రశ్న, నేను మీకు యజమానుడిగా మీరు భావించినట్లయితే నాకు మీరు భయపడేటువంటి పరిస్థితి ఎక్కడ? నాకు భయపడువాడేవాడు? హల్లెలూయా. ఈ రోజుకి మొదటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఈరోజు దేవుడు అడిగే ప్రశ్న, నా ఎడల నీవు దోషము చేయుచున్నావు కదా. ఏంటి దోషము? మీరు ఎవరైనా మార్కెట్కి వెళ్తున్నారండి, పుచ్చిపోయిన వంకాయలు, కులిపోయిన టొమాటోలు, పాడైపోయిన దొండకాయలు ఏరుకొని తెచ్చుకుంటారా? అమ్మ, మీరు తెచ్చుకుంటారా? మీరు తినడానికి, మీ బిడ్డలు తినడానికి, మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీరు శ్రేష్టమైన వాటిని కోరుకున్నప్పుడు, మరి దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఎందుకు ఇవ్వరు? మీరు ఎందుకు శ్రేష్టమైనది ఇవ్వరు? మనుషుడు ఏది కోరుకున్నా సరే తనకు శ్రేష్టమైనదే కావాలని కోరుకుంటారు. దాన్ని తప్పని నేను చెప్పడం లేదు. మరి దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఎందుకు ఇవ్వడం లేదు? స్తోత్రం చెప్పని అర్థమైన వాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను హేబేలు ఇద్దరు ఉంటే, ఒకరి అర్పణేమో దేవుడు అంగీకరించారు, ఇంకొకరి అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎక్కడ తేడా వచ్చిందో చెప్పగలరా? ఎందుకు ఒకరి అర్పణేమో దేవుడు అంగీకరించాడు, ఒకరి అర్పణేమో దేవుడు ఎందుకు తృణీకరించాడు? శ్రేష్టమైన దానిని ఒకరు దేవునికి అర్పిస్తే, ఒకరేమో శ్రేష్టమైనది కాకుండా విలువ లేనటువంటి దాన్ని దేవునికి అర్పించారు. నీ అందాన్ని లోకానికి ఇచ్చేస్తావు, నీ ఆరోగ్యాన్ని లోకం కోసం ఖర్చు పెడతావు, నీకున్న ధనాన్ని లోకం కోసం, నీ ఆశల కోసం ఖర్చు పెడతావు. ఆరోగ్యమంతా పాడైపోయిన తర్వాత మోకరించడానికి కాళ్ళు వంగని ఆ సమయంలో, చేతులెత్తి ప్రార్థించడానికి చేతులు లేవలేనటువంటి సత్తా నీ చేతులకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వస్తావు. అప్పుడు అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా అని పాడతాను. బలమంతా అయిపోయినాక నమ్మాలని ఉందంటే ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను దేవుని కోసం గడ్డపార తీసుకొని ఏమైనా తవ్వగలవా? దేవుని కోసం ఏదైనా కూరు నడవడానికి నీకు ఓపిక, బలం, శక్తి ఉందా? దేవుని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నీ ఆరోగ్యం నీకు సహకరిస్తుందా? మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారికి లోకములో మీరు కొంతమంది పూజిస్తున్న వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అంత అయిపోయిన తర్వాత వాళ్ళు భజన కూర్చుంటారు. మనం అలా కాదు. యవన ప్రాయములోనే బాల్యదినములు యందే మనము భజన చేయాలి యేసయ్యకి. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకోవడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. చాలామంది అలాగనుకుంటూ ఉంటారు. మీతో కూడా అంటారు, ఇప్పుడే ఎందుకే బాప్తీసం, ఇప్పుడే ఎందుకు ప్రభువు నమ్ముకోవడం, ఇప్పుడే దేనికి అంటూ ఉంటాం. దేనికని అంటే లోకంలో అనుభవించాల్సింది చాలా ఉందంట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మనము ప్రసంగ గ్రంథంలోకి వచ్చినట్లయితే, ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం.
దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఎప్పుడు చెప్తారు? అంత అయిపోయినాక కాళ్ళు మంటలు, కడుపులో నొప్పి, కిడ్నీలు ఫెయిలు, హార్ట్ అటాకు, తర్వాత ఇంకా ఏంటి షుగర్లు, బీపీలు, తలనొప్పులు, జుట్టు అంతా ఊడిపోయి, అందం అంతా వికారం అయిపోయి, పైగా మీరు అనే డైలాగులు ఏంటో తెలుసా? ప్రార్థనకు వచ్చి నాకేంది అట్నే ఉంటుంది అంటే అంతకుముందు చేసిందంత ఏంది మరి? నువ్వు ఎకరం పొలం వేస్తే, విత్తనాలు విత్తితే 6 నెలల తర్వాత నీకు పంట ఎలాగ వస్తుందో, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు నువ్వు చేసిన పాప శిక్ష, చేసిన క్రియలకు ఫలితం అనేది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు అనుభవించక తప్పదు కదా. దాన్ని దేవుణ్ణి ఎందుకు రీజన్గా చేస్తావు? దేవుడు చేశాడు, నీకు ఏమైనా నొప్పి దేవుడు పెట్టాడా? ఆ జబ్బు దేవుడు ఏమైనా పెట్టాడా నీకు? అరే లోకంలో ఉన్నప్పుడు నీకు ఎంత వచ్చినా ఎవరిని ప్రశ్న వేయవు నువ్వు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నాకు ఏ చిన్నది జరిగినా, నాకెందుకు పాస్టర్ గారు ఇలా జరుగుతుంది, నాకెందుకు అయ్యగారు ఇలా జరుగుతూ ఉంది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటా. దేవుడు ఏమన్నా న్యాయం ఉండాలి అడిగిన దానికి కూడా, సహేతుకమైన కారణం అనేది ఉండాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘాలు రాకముందే. ఎప్పుడంట? ఎప్పుడమ్మా? అమ్మ చెప్పాలి. ఎప్పుడు? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త అని యెహోవాను నువ్వు నమ్ముకోవాలి. చిన్నతనమును నమ్ముకోవాలి. నీ చిన్నపిల్లల విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. అది ఇడ్లీ అడిగితే బండి ఎక్కించుకొని పోయి ఇడ్లీ కొనిపిస్తావు కదా. చిన్న జలుబు చేయగానే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఒక ఇంజక్షన్ పొడిపిస్తావు కదా పిల్లలకి. చిన్నప్పుడే నీవు ఎత్తుకొని, భుజాన్ని ఎత్తుకొని, బైక్ ఉంటే కారు ఉంటే కారు, ఏదో ఒక రీతికి తీసుకొచ్చి సండే స్కూల్లో కూర్చోబెట్టి యేసు ప్రభువుని కొలిచేటట్టు నీ చేయగలవా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్లులారా, ఓ తండ్రులారా, చిన్నతనంలో మీరు బిడ్డలకు ఏమి విత్తుతారో, ఏది అలవాటు చేస్తారో, ఏది నేర్పిస్తారో, పెద్దవాళ్ళైన తర్వాత కూడా మ్యాక్సిమం దాంట్లో నుంచి వాళ్ళు తొలగిపోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, చదవండి. కుంటిదానినైనను గుడ్డిదానినైనను తీసుకొని నాకు బలి అర్పించిన ఎడల దోషము కాదా? అది దోషం కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల దోషము కాదా? దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల పాస్టర్ గారండి, అమ్మా వందనాలమ్మా. ఏంటి మా ఊడు చదువు అవ్వట్లేదు, 10వ తరగతి తప్పాడు, ఇంటర్మీడియట్ తప్పాడు, మీ అంట తిప్పి పాస్టర్గా చేయండి అంటే 10వ తరగతి పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, అన్నీ పాస్ అయ్యకుండా పోయి ఉద్యోగం చేస్తేనేమో నీకా, ఉద్యోగం చేస్తేనేమో, డబ్బులు సంపాదిస్తేనేమో, అన్నిట్లో మంచి రిజల్ట్స్ తెస్తేనేమో నీవు నీ బిడ్డల ద్వారా ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తావా? అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతే, పనికి రాకుండా అయిపోతే, పాస్టర్ గారండి వీళ్ళు దేనికి పనికి రావట్లేదు, కొద్దిగా పాస్టర్ చేయి అంటే పనికి మళ్ళీ అందరూ పాస్టర్లా? అంటే పనికి రాని వాళ్ళందరూ, చదువు రాని వాళ్ళందరూ, దేనికి నీకు ఉపయోగం లేని వాళ్ళందరూ దేవుని చేతుల్లో వాడబడాలని నువ్వు ఆశిస్తున్నావా? దేవునికి శ్రేష్టమైంది వద్దా? హల్లెలూయా. నీ యవన బలము శ్రేష్టమైనది, దేవుని కోసం ఖర్చు పెట్టాలి. నీ యొక్క అందము దేవుని కోసము నువ్వు ఖర్చు పెట్టాలి. నీకున్న ఆరోగ్యము దేవుని కోసము ఖర్చు పెట్టాలి. లేవికాండంలో ప్రభువు రాయిస్తాడు, క్రొవ్వంతయో యెహోవాదే. ఎవరు దాన్ని చెప్పండి?
బాయ్ చెప్పాలి మీరు. అమ్మా కొవ్వు, నీకు కొవ్వు లేదా? కొవ్వు లేని వాళ్ళు ఎవరన్నా చూడండి, భూత పదం కాదు, కొవ్వు బాగా పట్టింది, అది భూత పదం. మామూలుగా కొవ్వు లేకుండా నువ్వు చచ్చిపోతావు తెలుసా? మన శరీరంలో 2 రకాల కొవ్వులు ఉంటాయి, బ్యాడ్ ఆర్ గుడ్. అంటే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని 2 ఉంటాయి. ఏది లేకపోయినా నువ్వు చచ్చిపోతావు. ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. చెడు రక్తము, మంచి రక్తం, 2 రక్తాలు ఉన్నాయి. అది అవసరమే, ఇది అవసరమే. తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. తెల్లయి అవసరమే, ఎర్రయి అవసరమే. అలాగే వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే క్రొవ్వంతయు యెహోవాదే. అమ్మా వాక్యంలో ఉన్నమాట. మరి నీ కొవ్వు దేవుని కోసం ఎందుకు ఖర్చు పెట్టవు? చప్పట్ల కొడుతూ కాస్తంత క్రొవ్వుని, కాస్తంత రక్తాన్ని చప్పట్ల కొట్టడం ద్వారా ఎందుకు ఉపయోగించవు? నీకున్న క్రొవ్వుని, ఆ బలాన్ని పరిచర్య కోసం ఎందుకు ఉపయోగించవు? క్రొవ్వంతయు, ఆ శ్రేష్టమైనంతయో దేవునిదే. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఎవరైతే యవన కాలమందు దేవుని కాడి మోస్తారో వాళ్ళ భవిష్యత్తు చాలా చాలా గొప్ప దీవెనకరంగా మారిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే, కోడి పిల్లని వదిలేసామన్నయ్య, తీసుకో, ఏదమ్మా ఇటు ప్రార్థన చేస్తా, అది ఎట్ట కుంటుకుంటా ఉంటుంది. అమ్మ ఏంది ఈ కుంటిదాన్ని తెచ్చావంటే, కుక్క పట్టింది, బతికితే నీకు ఇస్తాను అనుకున్నాను అంటే సస్తే ఇంక పోయిందే. అసలు కుక్కే పట్టకపోతే ఏ సైకిగా అంటే కుక్క పట్టింది కాబట్టి, కాలు ఎరిగింది కాబట్టి. ఎంత స్వార్థపూరితమైన విషపు మనస్తత్వం అది. నువ్వు దేవునికి మంచిది ఇచ్చి ఆ కుంటిది నువ్వే ఉంచుకో. ఆ కుంటి దేవుడు చెప్పాడు, కుంటిదానినైనను, చదవండి రా మాట, గుడ్డిదానినైనను, రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా. నిన్ను అంగీకరించునా. ఇస్తారమ్మా? మీ ఎవరన్నా అధికారుల దగ్గర మీ పొంతులు గారికి అడగపోయి అది ఇస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటాడా? దయ చూపిస్తాడా మీ ఎడల? అంటే దేవుడు అంటే నీకు అంత చీప్గా ఉందన్నమాట. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. లేవియ కాండము 22 అధ్యాయము 17వ వచనం చదువుదాం. లేవియ కాండం 22:17. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లో చెప్పుము, ఇశ్రాయేలీయుల ఇంటి వారిలో గాని లేవీయులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబళ్ళనైనను అర్పించును వాడు అంగీకరించబడినట్లు. బాగా గమనించండి. గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానని అర్పించాలి. దేనికి కళంకముండును దానిని అర్పించకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. మీరు ఎందుకండి వేస్ట్గా వేయటం కూడా? దేనికి చెప్పండి? లోపం కలిగింది నువ్వు ఇచ్చినా దేవుడు అంగీకరిస్తే కదా. దేవుడు చెప్పాడు క్లియర్గా, దోషమున్న దానిని లోపమున్న దానిని మీరు అంగీకరిస్తే అంటే మీరు వేసే ఆ 10 రూపాయలు అంగీకరించాలా, తీసేసాడు, అయిపోయింది, లెక్కలో బల్ల. దోషమున్న దానిని మీరు అంగీకరించిన ఎడల, చదవండి, వాడు అంగీకరింపబడినట్లు దేనికి కళంకముండును దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. హల్లెలూయా. దేవుడు అంగీకరించరు.
దేవుడు దాన్ని స్వీకరించడు. ఆయన ఇంకా కింద చెప్తా ఉన్నాడు మాట, ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో లోపం ఉండకూడదు, కలంకం ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, అమ్మా ఏంటంట, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని కూడా బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. బాగా మీరు చదవాలి, చదివేటప్పుడు మీరు గమనించాలి. కురూపి అయినా కోడెనైనను గొర్రె మేకల మందలోనిదైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. చాలా ఉన్నాయి. చూసావా, దేవుడు దోషము లేని దానిని కోరుకుంటున్నాడు. ఆయన అడిగే ప్రశ్న ఈరోజు, దోషము ఉన్నటువంటి దానిని మీరు అర్పింప తగునా? నువ్వు ఏదైనా అర్పించు, కనీసము కురూపి అంటే అర్థమైంది, సరైన రీతిగా అది ఎదగకుండా అన్ని అవయవాలు కరెక్ట్గా పుట్టకుండా కురూపిగా పడతారు కొంతమంది. అలాగే జంతువుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిని కూడా మనము అర్పించకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనలను అడుగు ప్రశ్న చెప్పాలి. ఏమడుగుతున్నాడు ఆయన? దోషము గలది మీరు అర్పింపవచ్చునా? రెండవ ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 2వ వచనం. అయ్యా, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచి అయిపోయనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? మళ్ళీ చదువునా 50 అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచ ఆయనా. విడిపించుటకు నాకు శక్తి లేదా? చాలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి అక్కడే. ఈరోజు దేవుడు అడిగే రెండవ ప్రశ్న, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా? ఒక యవనస్తుడు ఒకరోజు ఏకాంత ప్రార్థనగా పోలేదంట. ఆ రాత్రి నిష్ఠూరంగా మనసు పెట్టి, ఈరోజు నేను బాను ఏకాంత ప్రార్థనకి అని దేవుని మీద అలిగి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు దర్శనంలో మాట్లాడుతున్నాడు. కుమారుడా, ఏదో ఒక పేరు పెట్టండి, అబ్బాయి పేరు ఏదో ఉంది, నిజంగా జరిగింది. కుమారుడా, నీవెందుకు ఈరోజు ఫలానా స్థలంలో నన్ను కలుసుకోవడానికి ఏకాంతంగా రాలేదు అని అడిగాడంట. అప్పుడు ఏడుపు వచ్చిందంట. ప్రభా, నేను ఎందుకు ఏకాంత ప్రార్థనకు రాలేదంటే, నేను ఈ రోజు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏ రోజు నువ్వు కనపడలేదు, ఏ రోజు నీ స్వరం వినపడలేదు, ఏ రోజు నీవు నాతో ఉన్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు అనేటువంటి ఒక చిన్న సంకేతం కూడా నాకు మీ నుండి రాలేదు. అందుకే ఇంకెందుకు పోవాలే ప్రార్థన? దేవుడు నా దగ్గరికి ఏమైనా వస్తున్నాడా? నా ప్రార్థన ఏమైనా వింటున్నాడా? నా ప్రార్థనకి జవాబు ఏమన్నా వస్తుందా? అసలు దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నారా అని చెప్పి నేను నీ మీద అలిగి ఈరోజు ప్రార్థనకు పోలేదు ప్రభా. అప్పుడు ప్రభు అన్నాడంట, అది నీ ఆలోచనే. నీవు ఎప్పుడైతే నా సన్నిధిలో
మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించావో ఆ మొదటి ప్రార్థన దగ్గర నుంచి అక్కడి నుంచి నువ్వు వచ్చేంత వరకు నీ ఎదురే నేను కూర్చొని ఉంటాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అడిగాడంట, నేను వచ్చినప్పుడు నువ్వు అక్కడ లేకపోనేలా? నేను రోజు నువ్వు వస్తావని నాకు తెలుసు కాబట్టి నా కుమారుడు నన్ను కలుసుకోవడానికి ఇదిగో ఈ గుహ దగ్గరికి వస్తాడు, అందుకే నీకంటే ముందుగా నేను వచ్చి అక్కడ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టి. నాకు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఒక మాట. నేను యవ్వన ప్రాయంలో ఎదిగేటప్పుడు పరిచర్యకి నన్ను ప్రోత్సహించే ఆ క్రమంలో వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, రే అబ్బాయి, ఎప్పుడు టయానికి రాకూడదు, టయానికంటే ముందే రావాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, సమయానికి రావడం క్రమశిక్షణ, సమయానికంటే ముందు రావడం సిద్ధపాటు, ఆలస్యంగా రావడం అవిధేయత. చూసారా, సేవకులు నాకు చెప్పిన మాట ఏంటంటే 9:30కి ప్రార్థన అంటే నువ్వు 9:30కి రాకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను వచ్చినప్పుడు మీరు అక్కడ లేకపోనేలా. సేవకులు ఏం చెప్పారంటే ముందే వెళ్ళండి అబ్బాయి, ఎందుకంటే 9:30కి ప్రార్థన అంటే 9 గంటలకి దేవుని దూతలు వచ్చి అక్కడ ఉంటారంట. ఒక పుస్తకం తీసుకొని ఎవరు ఏ టయానికి వస్తున్నారు, ఎవరు వచ్చి మందిరాన్ని ఊడ్చారు, ఎవరు వచ్చి మైక్ సెట్ పెట్టారు, ఎవరు వచ్చి శుభ్రం చేశారు, ఎవరు వచ్చి ఏ ఏ పరిచర్య చేశారో అంతా కూడా దేవుని దూతలు రాస్తారంట. ఆ తర్వాత పనంతా అయిపోయిన తర్వాత సేవకుని కోసం ప్రార్థన, జనం కోసం ప్రార్థన, మైక్ సెట్ కోసం ప్రార్థన, కార్యక్రమం అంతటిలో దేవుని కృప కోసం ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి కూడా రాస్తారా అది చెప్పేవాళ్ళు. అందుకే అందరూ వెళ్ళాలి మీరు. ఇప్పుడు సందర్భం కాకపోయినా మళ్ళీ చెప్తున్నాను ఒకటి, ఇంకొకటి కూడా చెప్పేవాళ్ళు చాలాసార్లు, ప్రార్థన మధ్యలో నువ్వు బయటకు అస్సలు పోవద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎంతమంది ప్రార్థనకు వస్తారో ఒక్కొక్కళ్ళ కాడ 1, 2, 3 దెయ్యాలు చాలా ఉంటాయి, అవన్నీ బయట తిరుగుతూ ఉంటాయి వాళ్ళ కోసం, లోపలికి రాలేక. మీరు మధ్యలో ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటే అవిధేయులు, అపవిత్రులు, ఎవరన్నా ఆ దయ్యాలకు అనుకూలమైన మనస్తత్వం హృదయం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టేసుకుంటాయి, వాళ్ళని వదిలిపెట్టి మిమ్మల్ని పడతాయి. అందుకని మధ్యలో లేచి బయటికి పోవద్దు అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక్కసారి బలిపీఠం ఎక్కిన తర్వాత మధ్యలో నేను దిగిపోవటం చూసారా? అసలు పోను. నేను దిగిపోయేది సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాను, 1, 2, మ్యాక్సిమం దాన్ని కూడా దిగను, ముందే పూర్తి చేసుకుంటాను. ఎందుకంటే మనం యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అయోగ్యముగా, క్రమము లేని వారుగా ఎలా పడితే అలాగ ప్రవర్తించకూడదు. కొంతమంది తెలియక మనోళ్ళు స్నానం చేయకుండా బలిపీఠం ఎక్కుతున్నారు, స్నానం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగిన వస్త్రాలు. మీకు ఒక సంగతి తెలుసా? మీరు ఊరు ప్రయాణం చేసి వచ్చారా, ఈ వస్త్రాలను ఎవరైనా ముట్టుకున్నారా, ఏదైనా పని చేశారా? ఆ వస్త్రాలతో బలిపీఠం అసలు ఎక్కకూడదు. ఆ వస్త్రాలతో నువ్వు దేవుని యొక్క ఉపకరణాలను ముట్టుకోకూడదు. ఇదంతా దోషము కాదా? దేవుడు అడుగుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవ ప్రశ్న, నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా. ముందుగా దేవునికి ఎందుకు కనిపించట్లేదు? నేను వచ్చినంతలో ఎందుకు మీరు అక్కడ లేరు? ఉపవాస ప్రార్థనకు వస్తావేమని చెప్పి నేను వచ్చి చూడగా నువ్వు అక్కడ కనిపించలేదు. ఏకాంత ప్రార్థనకు వస్తావేమని చెప్పి నేను వచ్చి చూడగా నువ్వు అక్కడ కనిపించలేదు. ఈ సమయానికి లేచి ప్రార్థన చేస్తామని నేను చూడగా ఆ సమయానికి అక్కడ నీవు లేవు, కనిపించలేదు. నేను వచ్చినంతలో మీరు అక్కడ లేకపోనేలా, అది దేవుని యొక్క ఉద్దేశం.
మూడో ప్రశ్న అడుగుతున్నాడు అక్కడే. నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండా నేలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు యేసయ్య నేను వస్తానని నువ్వు ఎప్పుడు అనలేవు. ఎందుకు అనలేకపోతున్నావు? నేను పిలిచినప్పుడు నీవెందుకు జవాబు చెప్పకుండా నీవు నాన్సుడు ధోరణితో నువ్వు మౌనంగా ఎందుకు ఉండిపోతున్నావు? దేవుడు అడిగే ప్రశ్న అది. నీ భర్త వచ్చి నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏమమ్మా నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి తాళం వేస్తుంది. జవాబు చెప్పాలి కదా. అని మంత్రాలు చదివావు అనుకో, చింతకాయలు రాలుతాయి. ఒళ్ళంతా కూడా చింతకాయలుగా కదురు పడతాయి. ఎందుకని? ఆయన భర్త కాబట్టి, ఆయన యజమాని కాబట్టి, ఆయన హక్కుదారుడు కాబట్టి నిన్ను అడుగుతా. నేను వచ్చినంతలో అక్కడ నువ్వెందుకు లేవు? లేకపోతే నేను ఈ వంట చేయమంటే ఈ వంట నువ్వెందుకు చేసావు? నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఉత్తరం ఇవ్వాలి, జవాబు చెప్పాలి. నువ్వు మౌనంగా ఉంటే అంగీకారమనే? నువ్వు మౌనంగా ఉంటే నీ భర్త అంటే లెక్కలేదనే? హల్లెలూయా. మనందరికి భర్త ఒక ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయము 5వ వచనం. సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు భర్త అయి ఉన్నాడు, నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అడిగే ప్రశ్న, నీకు సృష్టించిన వాడు నీ భర్త అయినా ఆ భర్త నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి తెలుసా? ఏ ప్రశ్న అడిగాడు? మూడో ప్రశ్న. నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా. ఎందుకు దేవునికి జవాబు చెప్పరు? నేనే పిలిచానండి మిమ్మల్ని, అమ్మా ఇట్రా అన్నాను అనుకో, నువ్వు అక్కడే ఉండిపోతే, నేను నీకేదో ఒక బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకేదో ఒక పని అప్పగించాలనుకుంటున్నాను, నేనేదో నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాను. నేను పిలుస్తాను, అమ్మ ఇట్రారా, అయ్యా ఇట్రండి అంటాను. నీ ఉత్తరం చెప్పాలి, అయ్యా కాలు నొప్పిగా ఉందా రాలేకపోతున్నాను, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఏ జవాబు లేకుండా నువ్వు అలాగ మౌనంగా నీ ఆలోచన ఎలా ఉందో ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు చేస్తా ఉంటే, నువ్వు దేవునికి ఉత్తరం చెప్పకపోతే, నిన్ను ప్రభువారు విడిచిపెడితే నీ గతి ఏమవునో ఆలోచించాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ యొక్క శాపానికి కొలత కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమందికి అసలు భయం కూడా ఉండదు. ఈ పని చేస్తే దేవుడు విడిచిపెడతాడేమో, ఈ మాట వినకపోతే దేవుడు విడిచిపెడతాడేమో, ఈ పాపం చేస్తే దేవుడు విడిచిపెడతాడేమో నువ్వు అనుకుంటున్నావు. యేసయ్య విడిచిపెడితే డబ్బు ఉంది బ్రతకగాను. అబ్బా, ప్రాణం ఉండాలి కదా, ప్రాణం ఉండాలిగా. డబ్బు ఉంటే సజ్జాపురం వచ్చాం. సజ్జాపురం నుండి ఆ రాత్రి, శుక్రవారం రాత్రి 2 అయింది ఇంటికి వచ్చేళ్ళకి, దాదాపుగా 1:30 మరి 2 అయింది టైం. మళ్ళీ ఇంకొక అరగంట నా దగ్గర ఉన్నారు కుర్రోళ్ళు, అరగంట దాకా. లోపల చూస్తాను నిద్రపోతా ఉంది. నేను ఒక్కనే బయట ఉన్నాను నిర్మానుష్యంగా. కరెంట్ ఉందనుకుంటే బహుశా. సరే మీరు వెళ్ళండిరా అని చెప్పి వాళ్ళని పంపించే టైం చాలా అయింది. అయ్యా 2:30 అయిపోయింది, మీరు వెళ్ళండి పడుకోవాలి, మీరు కూడా పడుకోండి అని చెప్పి పంపించి గేట్ అట్టేస్తున్నా. గేట్ అట్టేస్తుంటే, ఏ గేటు? మెయిన్ గేటు కాకుండా ఇంటి మామూలుగా దాన్ని ఏమంటారు మరి, ఆ గేటు, చిన్న గేటు వేస్తూ ఉంటే నా చేతికి మెత్తగా తగిలింది. ఏం తగిలింది? మెత్తగా. అట్లా లాగాను స్పీడ్గా, తొందరగా వెళ్దాం, అప్పటికే కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. అట్లా లాగాను. లాగిన వెంటనే మెత్తగా తగిలింది. జెట్ స్పీడ్గా చేయి తీశాను. ఏంట్రా ఏమైనట్టు అని చెప్పి వెంటనే, అబ్బాయి ఇంకేం డిస్టర్బ్ చేయవు, అట్లా ఉంది, తీసేసాను. తీసి ఫస్ట్ పురుగేమనుకున్నా, మళ్ళీ డౌట్ వచ్చింది, బల్లేమో అనుకున్నా. అయినా చూద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది. చూసేసరికి పాము. అక్కడ ఎట్టుందో పాము చూసారా? సాతాను ఎంతకైనా దిగజారుస్తాడు, ఎంతైనా ప్లాన్ వేస్తాడు.
అక్కడ పాము ఉందండి, ఆ కొంచెం సందులో పాము ఉంది. మరి తల దగ్గరే నా చేయి పెట్టి ఏడ తగిలింది నేనేం చూడలేదు కదా. కాటు వేసి ఉంటే నా డబ్బు నన్ను రక్షించేదా? కాటు వేసి ఉంటే మీరందరూ ఎంతమంది అయితే ఉన్నారో తలా 10,000 తీసుకొచ్చి ఒక 20 లక్షలు వేసినా నా ప్రాణం కాపాడగలిగే వల్ల. ప్రభు కృప లేకపోతే నీ డబ్బు నిన్ను రక్షించదు. హల్లెలూయా. చాలా ప్రభుని స్తుతించాను. నిద్ర పట్టలేదు నాకు, విడిపోయిందో నిద్ర. చూసారు ఎంత ప్లాన్ చేస్తాముందో. అంటే ఎవరైతే సాతానుకి తలనొప్పిగా మారతారో, సూటిగా చెప్పిందండి దయ్యం. నాతో డైరెక్ట్గా మాట్లాడింది దయ్యం. నేను మా ఆత్మీయ తండ్రి ఇద్దరము నర్సపేట మన చర్చి ఉంది కదా, ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసుకుంటున్నాం. ఆ రాత్రి మా దగ్గరికి వచ్చాడు ఆయన. వస్తే టీ తాగేసి, ఆయన టీ అలవాటు ఉందో లేదు గుర్తులేదు, తాగడు అనుకుంటా. నేను మాత్రం టీ తాగుతాను ఒక్కసారి. అటు నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ పోతుంటే స్వరం వినపడుతుంది నాకు. అన్నకెళ్ళి చూస్తాను, నేను మాట్లాడుతున్నాడని చూస్తే ఆయన కాముగా ధ్యాసలో ఉండి నడుపుతున్నాడు స్పీడ్గా. ఎవరా అని చెప్పి నేను పట్టించుకోలేదు. మళ్ళీ స్వరం వినపడతా ఉంది, నువ్వు చచ్చిపో అని వినపడుతుంది. నేను ఎందుకు చచ్చిపోవాలి? ఎదురు ప్రశ్న. నీవు నాకు తలనొప్పే, నీవు చచ్చిపోవడమే నాకు కావాలి, నువ్వు నాకు తలనొప్పి అని సాతాను డైరెక్ట్గా నాతో మాట్లాడిందండి. డైరెక్ట్గా మాట్లాడింది. నేను అనుకున్న ఎన్ని ఎత్తుగడలు చేస్తుంది సాతాను. ఒక్క విజయ్ కుమార్ని తీసేస్తే దానికి ఎంత లాభం అనుకుంటుందో. దేవుడే కనుక నన్ను విడిచిపెట్టి ఉన్నట్లయితే ఆ పాము కాటుకు బలైపోయేవాన్నేమో. దేవుడే నన్ను విడిచిపెట్టినట్లయితే ఎన్ని ఆపదల ద్వారా నేను మరణించి ఉండేవాడిని. దేవుడు నిన్నే విడిచిపెడితే నీ డబ్బు నిన్ను రక్షించదో, ఏ మనుష్యుడు నిన్ను రక్షించడో, ఏ ప్రయత్నము నీకు మేలు చేయదు. మిత్రమా, దేవునితో దేవుని కార్యాలతో ఆటలాడబాక. దేవుడు అడిగే ప్రశ్న ఇదిగో, ఏమన్నాడైనా చదవండమ్మా. నేను పిలిచినప్పుడు నాకు ఉత్తరమియ. ఎన్ని అధ్యాయం? యెషయా గ్రంథం 50 అధ్యాయము. నేను పిలిచినప్పుడు ఎవడును నాకు ఉత్తరం ఇయ్యకుండా నేలా. చివరి ప్రశ్న చదివి వాక్య భాగాన్ని ముగించుకుందాం. అక్కడే అంటాడు దేవుడు, నా చెయ్యి విమోచింపలేనంత కొరచ అయిపోయేనా. అక్కడ దేవుడు నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడండి. నా చేతి నువ్వు తక్కువ అంచనా వేసావా? అదే మాట ఇంకోసారి అంటాడు. యెషయా గ్రంథం 59 మొదటి వచనం. రక్షింపనేరకముండునట్లు యెహోవా హస్తము కొరచయాయన, విననేరకముండునట్లు ఆయన చెవులు మందములాయన. చాలు. నేను వచ్చినంతలో నేను నిన్ను ఆశీర్వదించాలని వచ్చాను, నేను నిన్ను దీవించాలని వచ్చాను. ఒక చిన్న మాట నేను అడుగుతాను, మీరు చెప్పండి. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము పరిస్థితి ఎలా ఉంది చెప్పాలి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహాం నేను నిన్ను దర్శించడానికి వస్తాను, నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుగా అన్నాడు. అబ్రహాం అన్నాడు, సరే ప్రభు అన్నాడు. దేవుడు రానే వచ్చాడు. కానీ అబ్రహాము ఇంకా రాలేదులే అని చెప్పి ఇంకా రాడేమో అని చెప్పి నిద్రపోయాడు. యేసు ప్రభు వచ్చే సమయానికే అబ్రహాము వెయిట్ చేస్తూ అలర్ట్గా ఉండి అలాగ దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు 420 సంవత్సరాల శిక్ష పడేది కాదు. అందుకనే దేవుడు అంటాడు, నా చెయ్యి రక్షింపలేనంత కొరచైపోయిందా? నేను వచ్చినంతలో నువ్వెందుకు లేవు?
నేను నిన్ను స్వస్థపరచాలనుకున్నాను, నేను నిన్ను బాగు చేయాలనుకున్నాను, నిన్ను సెట్ చేయాలనుకున్నాను, నీకు ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను, నీకు కృపలు ఇవ్వాలనుకున్నాను. నేను పిలిచినప్పుడు నువ్వు ఎందుకు ఉత్తరం ఇవ్వలేదు? అంటే నా చేత నువ్వు తక్కువ అంచనా వేసావా? నేను రక్షించలేనని నువ్వు అనుకుంటున్నావా? నా చెయ్యి నీకు వరాలు ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావా? నా చెయ్యి నిన్ను స్వస్థపరచలేదని నువ్వు అనుకుంటున్నావా? నా చేతిని నువ్వు తక్కువ అంచనా వేసావా? చాలామంది అంతే, కొన్నిసార్లు వెయిట్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, వచ్చేదాకా కనిపెట్టుకోరు, అంతలాగా డేలా పడిపోయి నీరసం అయిపోయి ఆయన చేతిని తక్కువ అంచనా వేస్తారు. ఇంకా ఆయన రక్షించడేమో, ఆయన స్వస్థపరచడేమో, ఆయనకి ఇంతేలేమో. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి రోషం వస్తుందండి ఒకసారి. ఆయన శక్తి ఎంతో మీరు చెప్పగలరా? కలుగునుగా కనగానే నీకు కనబడుతున్న సర్వ సృష్టి మాటతోనే కలిగింది. అది ఆయన శక్తి. మోషే నీ చెయ్యి సముద్రం వైపు చూపించని చెప్పగానే సముద్రము 2 భాగాలైపోయింది. అది ఆయన శక్తి. హల్లెలూయా. అంత శక్తి గల యేసు ప్రభువు వారి హస్తాన్ని నువ్వు కొరసైపోయిందని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఒక మాట నేను చెప్తాను, ముగింపులోకి వస్తున్నాను. మీరు ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళి లేకపోతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి కనిపెట్టి, అక్కడ ఆయన ఉంటాడు కదా, పిఎన్ ఎవరో ఉండి, దేనికోసం వచ్చారు విజయ్ కుమార్? నేను చంద్రబాబు నాయుడిని కలవాలని వచ్చాను, ఇప్పటికి 4 రోజుల మీద తిరుగుతున్నాను. సరే ఓకే కలవండి అని చెప్పి పంపించాడు. చంద్రబాబు అడిగాడు, విజయ్ కుమార్ ఏం కావాలి నీకని? ₹1 ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది అమ్మా? ఎలా ఉంటుంది చెప్పండి? ₹1 ఇవ్వండి. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ముఖ్యమంత్రినైన నన్ను రూపాయి అడుగుతావా నీవు? నీకేమైనా దద్దమ్మలా కనబడుతున్నానా? అంత చీపుగా కనిపించాను నేను నీకు? దేవుడు కూడా అడుగుతున్నదే, నా చెయ్యి కొరచ అయిపోయిందా? ఎందుకు అలాగా సంకోచంతో అడుగుతున్నావు? నేను నీకు ఇల్లు ఇవ్వలేనంత కొరచ అయిపోయిందా నా చెయ్యి? నేను నీకు బిడ్డలను ఇవ్వలేనంత కొరచ అయిపోయిందా నా చెయ్యి? ఆపదలో ఉన్న నిన్ను రక్షించలేనంత కొరచ అయిపోయిందా నా చెయ్యి? నీ యొక్క జీవితాన్ని స్థిరపరచలేనంత కొరచ అయిపోయిందా నా చెయ్యి? ఏమండి, దేవుని చెయ్యి కొరచ అయిపోతే పేతురు మునిగిపోయేవాడు కదా. పేతురుతో ప్రభు అన్న మాట, అల్ప విశ్వాసి, నీ కాడ తేడా ఉంది, నా చేతుల్లో తేడా లేదు. హల్లెలూయా. అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు కేక పెట్టినప్పుడు నా చెయ్యి కొరచ అయిపోయిందయ్యా, నేను రక్షించలేనని చెప్పాడా? పట్టుకొని లే పైకి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మటం నీ వంతు, రక్షించటం ఆయన వంతు. హల్లెలూయా. నమ్మటం నీ వంతు, బాగు చేయడం ఆయన యొక్క వంతు. నమ్మటము నీ వంతు, స్థిరపరచడం ఆయన వంతు. నమ్మటం నీ వంతు, నీ ఊహకు అందని గొప్ప కార్యం చేయటం ఆయన వంతు. ఆయన చెయ్యి కొరచ కాలేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఏంటో తెలుసా? దోషము లేనటువంటి జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టడమే. నమ్మినోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాను. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆయన చెయ్యి కొరచ కాలేదు కానీ దోషము లేని నీ బ్రతుకుని, దోషము లేని నీ మాటలను, దోషము లేని నీ యొక్క జీవితాన్ని, దోషము లేని నిన్ను శ్రేష్టమైనటువంటి ఒక అర్పణగా దేవుని చేతుల్లో పెట్టుకో. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆయన నిన్ను పిలిచినప్పుడు పలికంత సమీపంగా ఉండు. ఆయన పిలిచినప్పుడు ప్రభా చిత్తము. సమూయేలుని పిలిచాడు దేవుడు. సమూయేలు ఏమన్నాడు? నిద్ర లేచి కళ్ళు నలుపుకొని, అబ్బా ఎవరయ్యా ఈ టైం నిద్ర డిస్టర్బ్ అన్నాడా? చిత్తము నాయన అన్నాడు. పిలిచిన వెంటనే నీ యొక్క ఉత్తరము వెంటనే రెస్పాన్స్ ఉంటే, సమూయేలు ప్రవక్తను భారతదేశ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ లాంటి జీవితాన్ని ఇచ్చి ఆ రోజుల్లో రాజ్యాంగం రాశాడు ఆయన. ఇశ్రాయేలీలు ఇలా ఉండాలి, ఇది నియమాలు అని చెప్పి ఒక రాజ్యాంగం. అంటే ఏది ధర్మశాస్త్రం వేరు, రాజ్యాంగం వేరు. ధర్మశాస్త్రమేమో ఏది తినొచ్చో ఏది తినకూడదు, ఎలా ప్రార్థన చేయాలో ఎలా ఇది చెప్పాడు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, రాజ్యాంగమేమో రాజులు ఎలా పరిపాలన చేయాలి,
సైనికులు ఎలా కనిపెట్టుకుని ఉండాలి, ఇదంతా కూడా సమూయేలు రాశాడు. దైవజనులను అభిషేకించే గొప్పవాడుగా సమూయేలు మారాడు. కారణం ఏంటో తెలుసా? పిలిచినప్పుడు రిప్లైగా వెంటనే స్పందించడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందిని బతిమలాడాల, మీరు అడిగిన మేమే అడగాల. మాకు నల్లగా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మాకు అర్థం కాక మేము తనమా గందరగోళం గురైపోయి ఏమైందని చెప్పి ఇప్పుడు అలా చేయట్లే, నేను వదిలేస్తున్నాను అంతే. నువ్వు దేవుని సన్నిధిలో వెంటనే నువ్వు స్పందించాలి, రిప్లై ఇవ్వాలా. అందుకని దేవుని హస్తము కొరచకాలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు నువ్వు కనపడాలి, ఆయన పిలిచినప్పుడు నువ్వు ఉత్తరం ఇవ్వాలి, ఆయనకు శ్రేష్టమైనది నీవు అర్పించాలి. అప్పుడు ఆయన చేతి ద్వారా వచ్చే ప్రతి ఈవి ప్రతి మేలు నువ్వు పొందుకోగలవు. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి.